శబరిమల కేస్ ఇది 2019లో జరిగింది. ఇది ఈరోజు చాలా డీప్గా మాట్లాడబోతున్నాను. కొన్ని విషయాలు ఏదైతే ఉందో అది ప్రతి హిందువు చెవికి కూడా వెళ్ళాలి. నేను చాలా సీరియస్గా మాట్లాడబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు కొంచెం ఏంటంటే జ్ఞానోదయం అవుతుంది అన్నమాట. లేదా బ్రెయిన్కి ఒకేసారి ఒక న్యూరాన్ యాక్టివేట్ అవుద్ది. అదవుతుందా? సో మొత్తం వీడియో చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి హిందువు కూడా ఈ వీడియో చూడాలి. వేరే రిలీజన్ వాళ్ళన్నా సరే చూడండి. మీకు ఇక్కడ హిపోక్రసీ, సిస్టమ్ యొక్క హిపోక్రసీ హిందువుల మీద ఎంత దారుణంగా ఉంది అనేది ఈరోజు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను. అసలు ఈ శబరిమల కేసు ఏంది, ఇది ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు ఎలా వెళ్తుంది, అసలు దీంట్లో ఒక ప్యూర్ హిపోక్రటిక్ స్టాన్స్ అనేది మన సిస్టమ్ ఎలా తీసుకుంటుంది అనేది నేను చూపిస్తాను. శబరిమల కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, శబరిమలలో మన అయ్యప్ప స్వామి సెలబ్రేట్ ఫామ్ అంటారు, అంటే నైష్టిక బ్రహ్మచారి అంటారు. సో నైష్టిక బ్రహ్మచారి రూపంలో ఉంటారు కాబట్టి అక్కడికి మెన్స్యూరేషన్ జరిగే విమెన్ ఎవరైతే ఉంటారో, ఆ ఏజ్లో ఉన్న విమెన్ ఎవరైతే ఉంటారో ఆ విమెన్ అలౌ లేదు అని చెప్పి అక్కడ గుడిలో ఒక రూల్ ఉంది. అదవుతుందా? ఎందుకు, ఏంటి, ఇవన్నీ అడిగే ముందు చెప్తారు, కంప్లీట్గా చెప్తారు, వినండి. సో అయితే ఆ రూల్కి సంబంధించి 2018లో ముందు నుంచే ఆచారం ఉంది. 2018లో కేసు జరిగిందనమాట. ఏంటంటే సుప్రీంకోర్టుగా కేసు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే, ప్రతి అమ్మాయికి కూడా ఎలా ఉండాలి, ఇది ఈక్వాలిటీకి విరుద్ధంగా ఉంటుంది, ఈక్వల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటుంది, కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అని చెప్పి తీర్పునిచ్చిందనమాట. అయితే ఈరోజు నాకు అనిపించేది ఏంటంటే, కోర్ట్ ఈజ్ ఎ సెక్యులర్ ప్లేస్. ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టు అయినా సరే ఇట్స్ ఎ సెక్యులర్ ప్లేస్. సెక్యులర్గా అన్ని మతాలు సమానం అన్నట్టు చూసి తీర్పునిచ్చే స్థలం. మరి అంత సమానంగా చూసే సుప్రీంకోర్టు, అంత సమానంగా చూసే కోర్టు, అంత సమానంగా సెక్యులర్గా ఉండే సిస్టమ్ ఎందుకని హిందూ ఆలయాల రూల్స్ విషయంలోనే వేలు పెడుతున్నారు? మీరు సెక్యులర్ కదా, మీరు నిజంగా సెక్యులర్ అయితే ఇంటర్ఫియర్ అయ్యేలా ఉంటే అన్నిట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి. అన్ని రిలీజన్స్లో ఉన్న రిస్ట్రిక్షన్స్, రూల్స్కి సంబంధించి ఇంటర్ఫియర్ అయ్యి ఇది ఈక్వాలిటీకి ఇదిగా లేదు అని చెప్పి మీరు కోర్టులో తీర్పునివ్వాలి. అది కాకుండా ఓన్లీ హిందువులనే టార్గెట్ చేస్తాం, లేదా దీన్నే టార్గెట్ చేస్తాం అని చెప్పినట్టు చేస్తే ఎంత కరెక్ట్ మీరు ఆలోచించండి ఒకసారి. ఈరోజు వేరే మతాల్లో కూడా ఆడవాళ్ళకని మగవాళ్ళకని కొన్ని రూల్స్, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి అక్కడికి ఇదే కోర్టు, ఇదే సిస్టమ్ దూరి ఒక కేసు ఫైల్ చేసి ఇది తప్పు, ఇది ఈక్వాలిటీకి వ్యతిరేకం, ఈక్వల్ రైట్స్కి భంగం కలిగిస్తుంది అని చెప్పగలిగారా? చెప్పారా? చెప్తారా? చెప్పలేరు. సింపుల్గా చెప్తున్నా. ఈక్వాలిటీ అనేది వీళ్ళకి దూరడానికో అక్కడికక్కడ ఉన్న వాటిని ఇది చేయడానికి మాత్రమే కావాలి. కోర్టులో కేసు ఫైల్ చేసిన వాళ్ళు కానీ వేరే ఎవరైనా ఈరోజు బయట శుద్ధపూసల్లో ఇంటర్నెట్లో మాట్లాడుతున్న వాళ్ళన్నా సరే సెక్యులరిజం కావాలి, ఈక్వాలిటీ ఉండాలి కదా అన్ని మతాల్లో. మరి ఇదే ఈరోజు ముస్లిమ్స్కి సంబంధించి వక్ఫ్ బోర్డు అని ఉంది, వాళ్ళకి సంబంధించి అన్నీ వాళ్ళు చూసుకుంటారు. క్రిస్టియన్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఏవో ఉన్నాయి, వాళ్ళ బోర్డ్స్ వాళ్ళకు ఉన్నాయి, ప్రైవేట్ బోర్డ్స్, స్టాట్యుటరీ బోర్డ్స్. మరి అదేవిధంగా ఇదే కోర్టు ఎందుకని తీర్పునివ్వట్లేదు ఇప్పటిదాకా? మరి వీళ్ళందరూ కూడా ఓన్ బోర్డ్స్ నడుపుకుంటున్నారు కదా, మరి హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ చేతిలో ఎందుకు ఉండాలి? హిందూ ఆలయాలకు కూడా వాళ్ళకి సంబంధించి ఒక సనాతన ధర్మ రక్షణ అని చెప్పి ఒక స్టాట్యుటరీ బోర్డు పెట్టచ్చు కదా, వాళ్ళు నడుపుకోవచ్చు కదా అని ఎందుకు చెప్పలేకపోతుంది సుప్రీంకోర్టు? ఓహో, అంటే ఈక్వాలిటీ కేవలం హిందువుల విషయానికి వచ్చేసరికి గుర్తుకొస్తుందా? వేరే రిలీజియన్స్ విషయాలకు వచ్చేసరికి గుర్తురాదా? రూల్స్ అనేవి ఓన్లీ హిందువులకే పెట్టాలా, వేరే మతస్థులకు కాదా? ఇది థియోక్రటిక్ కంట్రీయా, డెమోక్రటిక్ కంట్రీయా? డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కరికి రూల్స్ ఈక్వల్ రైట్స్ అన్నప్పుడు, వాళ్ళకి స్టాట్యుటరీ బోర్డు ఉన్నప్పుడు హిందూ టెంపుల్స్ని మాత్రమే గవర్నమెంట్ ఎందుకు ఆధీనంలో ఉంచుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పిందా? చెప్పదు. కానీ శబరిమల విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళు వెళ్ళాలిగా, ఈక్వల్ రైట్స్ మరి అదే ఇస్లాంకి సంబంధించి ఆడవాళ్ళు బుర్కా వేసుకోవాలి, ఆడవాళ్ళు అన్నీ కప్పుకోవాలి, మగవాళ్ళు కూడా కప్పుకోండి అయ్యా, ఈక్వల్ రైట్స్ కదా అని చెప్పగలరా సుప్రీంకోర్టు? చెప్పరు. నేను ఇదే చెప్తున్నా, దిస్ ఇస్ ద ప్యూర్ హిపోక్రసీ ఆఫ్ ద సిస్టమ్. అండ్ మీకు అది అర్థం కావట్లే. ఒక రామ మందిరం కట్టుకోవడానికి కోట్ల చుట్టూ తిరిగి సంవత్సరాల తరబడి కోట్ల మెట్లెక్కి తిరిగితే అప్పుడు రామ మందిరం వస్తుందా? ఒక శబరిమల కేసు విషయానికి వచ్చేసరికి, ఒక రిలీజియస్ ప్లేస్లో పెట్టిన రూల్ విషయానికి వచ్చేసరికి కోర్టు ఇంటర్ఫియర్ అయిపోయి ఇది ఈక్వాలిటీ కాదు అని చెప్పేసి తీర్పు ఇచ్చేస్తుంది. మనమేమో ఇంకా కోర్టుల చుట్టూ తిరుక్కోవాలి. మళ్ళీ మనం రీఓపెన్ జరిగింది, అక్కడ సేమ్ ఇష్యూస్. అంటే నాకు ఎంత దరిద్రం ఎంత అష్టనిష్ట దరిద్రంలో ఉన్నామంటే మనం హిందువులు, మీకు అర్థం కావట్లేదు. అది సూడో సెక్యులరిజంని సెక్యులరిజం లాగా ఫీడ్ చేస్తున్నారు మనకి, అది మనకి తెలియట్లేదు. సో యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఈరోజు శబరిమలలో ఒక రూల్ పెట్టారయ్యా,
అక్కడ దేవుడికి సంబంధించి ఆ రిలీజియస్ ప్లేస్కి సంబంధించి ఒక రూల్ అనేది ఉంది. దాన్ని పాటిస్తే తప్పేంది? అస్సలు గుళ్ళోకే ఆడవాళ్ళు రాకూడదు అన్నారా? లేదు కదా. అక్కడ శబరిమలలో ఒక రూల్ ఉంది. కానీ ఎంత పిచ్చనా కొడుకులు కాకపోతే తప్పు ఇలా మాట్లాడకూడదు. కానీ ఎంత పిచ్చనా కొడుకులు కాకపోతే ఏం మనుషులయ్యా, ఏం మనుషులు కాకపోతే మీరు ఎంత దరిద్రమా? అక్కడ ఒక రూల్ ఉంది, దాన్ని ఫాలో అయితే తప్పేంది? దట్స్ ఎ రిలీజియస్ ప్లేస్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ రూల్స్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సమ్వన్ ఫాలోస్ ఇట్? ఇదే వేరే మతాలకు సంబంధించిన రూల్స్ విషయంలో ఎవరు చేయి పెట్టట్లే. కానీ ఎక్కడ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరు చేయి పెట్టేస్తారు, నచ్చింది చేసుకుంటారు. ఎందుకంటే హిందువులు పిచ్చినా కొడుకులు కదా, పట్టించుకోరు కదా. ఏదేమైతే ఉందా వేరే మతాల్లోని యూనిటీ మనకు లేదు, మనలో డిస్రప్షన్ ఎప్పుడో వచ్చింది. అదవుతుందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ సూడో సెక్యులరిజంని, అంటే నీ ఇల్లు కూలిపోయినా పర్లేదు రే, పోతా పక్కనోడు ఇల్లు కూలిపోకూడదు. అదవుతుందా? నీ ఇల్లు కూలిపోయినా పర్లేదు, కూల్ చేసినా పర్లే, నువ్వు ఏడవకూడదు మళ్ళీ. అదే సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే ఏంటి? ఇక్కడ ఈ దేశంలో నీ ఇల్లు కూలిపోయినా పర్లే, నీ కల్చర్ మంట కలిసిపోయినా పర్లేదు, మట్టిలో కలిసిపోయినా పర్లేదు, బాయ్ బాయ్, పక్కోడంతా బాగుండాలి, మనం పోయినా పర్లే. ఇది సెక్యులరిజం అంటే. హిందూ ఆలయాలు కూలిపోయినా పర్లే, హిందూ ఆచారాలకు సంబంధించి కోర్టులో కేసులు నడిచినా పర్లే, హిందూ ఆలయాలకు సంబంధించి ఏ రూల్ పెట్టాలన్నా కోర్టు డిసైడ్ చేసినా పర్లేదు, రామ మందిరం కోసం కోర్టులు చుట్టూ తిరిగినా పర్లేదు, ఇక్కడ రాముడు పుట్టాడని మనం ప్రూవ్ చేసుకోవాలి అయినా పర్లేదు. కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ దాంట్లో ఆవిడ చేపెట్టకూడదు. అదే సెక్యులరిజం అంటే. మన దాంట్లో చేపెట్టచ్చు. అది సెక్యులరిజం అంటే. మీకేం తెలుసు? ఇదే సెక్యులరిజం. నీకు ఒక రూలు, వాళ్ళందరికీ ఒక రూలు, కానీ ఈక్వాలిటీ ఉంది. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇదంతా మనం నమ్మాలి. పిచ్చినా కొడుకులం కదా. నాకు మంట వచ్చేస్తుందండి. సో నేను మాట్లాడినా సరే చాలామంది ఎంత కోపంగా, ఎందుకు ఉక్రోషం ఉంటుంది లోపల, ఉంటుంది, ఉండకుండా ఉంటుందా? సో యూ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్. చాలామందికి అర్థం కాదు. నేను మాట్లాడినప్పుడు ఇడేదో వాగేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఆ మాట్లాడే దాంట్లో తత్వం ఏందనేది మీకు అర్థమైతే మీకు తెలుస్తుంది. మీకు ఒకేసారి అర్థం దొక్కి ఇంత దారుణం జరుగుతుందా మన దేశంలో అని. నేను అందరి గురించి అనట్లే, అర్థం కాని వాళ్ళ గురించి అంటున్నా. మన ఓన్ హిందూసే నాకు ఎంత కామెంట్స్ పెడతా ఉంటారు, ఇది అది అది ఇది అని చెప్పి. చెప్పింది అర్థం చేసుకోండి రా. ఎంత మెటీరియల్ చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. దాంట్లో ఎంత మీనింగ్, ఎంత లాజిక్, ఎంత సెన్స్ ఉందనేది అర్థం చేసుకోండి. ఈరోజు ఉన్న కోర్టులు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే, ఉన్న ఒక్క జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇదే విధంగా తీర్పులు ఇచ్చుకొని ఒక హిపోక్రెట్ సిస్టంలో నడిస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఆ బాధ ఎవరికి అర్థం కావట్లే. యాజ్ అ లా స్టూడెంట్ నాకెంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. సో యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అదవుతుందా? సో నాట్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లా, కానీ నార్మల్ ఒక కామన్ సెన్స్ పర్స్పెక్టివ్లో చూడండి. రూల్స్ ఓన్లీ మనకి మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయి? వేరే వాళ్ళని ఈ విధంగా ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఏది చేసినా మనకి మాత్రమే ఎందుకు పెడుతున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు? ఐదర్ పెడితే అందరికి ఉండాలి, లేదా సైలెంట్గా ఉంటే అందరి దగ్గర సైలెంట్గా ఉండాలి. కానీ ఓన్లీ ఈయన్ని మాత్రమే పొడుస్తాను, వాళ్ళని మాత్రం సైలెంట్గా ఉంచుతానంటే ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఈ శబరిమల కేసులో కూడా నాకు ఇదే అర్థమైంది. ఆయన నైష్టిక బ్రహ్మచారి, ఒక సెలబ్రేట్ ఫామ్లో ఉన్న స్వామి, ఆయన దగ్గరికి మెన్సురల్ పొజిషన్లో ఉన్న ఆడపిల్లలు వెళ్ళకూడదు. అలానే మెన్సురేషన్కి సంబంధించి నేను ఏమన్నా తప్పు అని మాట్లాడతాను లేదు. కామాఖ్య టెంపుల్ అని ఒకటి ఉంది, మెన్సురేషన్ గాడెస్ అంటారు. అదవుతుంది. అక్కడికి చాలామంది వెళ్తారు, పూజలు చేసుకుంటారు. సో ఇక్కడ ఈ సనాతన ధర్మానికి సంబంధించి, ఈ హిందూయిజంకి సంబంధించి ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. మీ వర్క్ ప్లేస్లో ఒక రూల్ ఉంటుంది, మీ ఆఫీసులో ఒక రూల్ ఉంటుంది, మీ స్కూల్లో ఒక రూల్ ఉంటుంది, మీ కాలేజ్లో ఒక రూల్ ఉంటుంది, మీరు వెళ్ళే ప్రతి ప్లేస్లో ఒక రూల్ ఉంటుంది. నోరు మూసుకొని పాటిస్తారు రూల్స్. కానీ ఒక గుడి విషయానికి వచ్చేసరికి ఎంత చులకన అయిపోయిందంటే మన ధర్మం, దాన్నే ప్రశ్నిస్తాం అన్నమాట. ప్రశ్నించడం తప్పని చెప్పట్లే, కానీ ఒక రూల్ పెట్టారంటే దాన్ని పాటించాలి. వేరే దగ్గరలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అదే సేమ్ ప్రశ్న. మాకు ఈ రూల్స్ కావాలని చెప్పి చెప్తున్నా. మీరు నేను చెప్పింది అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏమీ అన్ని గుళ్ళు వద్దు అని చెప్పలే. ఆడవాళ్ళు అన్ని గుళ్ళు ఎక్కకూడదు పాపం అని చెప్పారా? లేదు. చాలా గుళ్ళు ఉన్నాయి, వేరే గుళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు, అయ్యప్ప గుళ్ళు, ఎన్ని గుళ్ళు కలరా ఆడవాళ్ళు మొత్తం ఇండియా వైడ్. ఇక్కడ ఈ గుడిలో ఒక రూల్ అనేది ఉంది. పెట్టినప్పుడు దాన్ని గౌరవిస్తే తప్పేందండి? మినిమం రెస్పెక్ట్ ఇవ్వలేరా? అండ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్. మన ఓన్ ట్రెడిషన్స్ని మనమే మంట కలుపుకుంటున్నాం. అది మీకు అర్థం కావట్లే. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఈ వీడియో నచ్చింది అయితే షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకు పర్లేదు, నాకు వచ్చేది ఏమి ఉండదు, పోయేది ఏమి ఉండదు. కానీ అట్లీస్ట్ ఒక నలుగురికి ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి కాన్సెప్ట్ అనేది అర్థమైతే నాకు అది మాత్రమే చాలు. హిందువులకు అర్థం అవ్వాలి ఏం జరుగుతుంది ఈ దేశంలో అనేది. అండ్ ఐ విల్ ట్రై టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఎవడేమనుకున్నా సరే. అదవుతుందా? జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.